నమస్తే అండి, అమేయకు స్వాగతం. ఈరోజు మీకు ఈ మోటార్లలో ఉండేటటువంటి సాధక బాధకాల గురించిన వీడియో ఇది. మామూలుగా మనము మోటార్లు గ్రౌండ్లో ఉన్నటువంటి మోటార్లు, సబ్మెర్సిబుల్ మోటార్లు తీయాలన్నా మళ్ళీ పెట్టాలన్నా మెకానికల్ సరైనటువంటి సమయంలో దొరకక, వాళ్ళకి సహాయం చేసేటటువంటి మనుషులు రాక అసలు నానా యాతన అవుతుంది రైతులకు. అటువంటి సమయంలో ఈ ఎయిర్ కంప్రెషర్ మోటార్లు అనేవి బాగా ఉపయోగపడతాయి అనే విషయం తెలిసింది. కొత్త విషయం కాబట్టి కొత్త విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నము చేస్తామని ఈ వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో మన ఫామ్లోది కాదు, మన మిత్రులు చంద్రశేఖరరావు గారి ఫామ్లోది. ఆయన ఎయిర్ కంప్రెసర్ ద్వారా మోటార్లను నడిపించే పద్ధతి చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. అంటే వాటిని గాలిని లోపలికి పంపించి వాటర్ని బయటికి తీసుకురావడం అనేది ఈ మోటార్ బయటనే ఉంటది, లోపల ఉండదు. కాబట్టి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని తీయడము మళ్ళీ రిపేర్ చేయడం అనేది కొంచెం ఈజీగా అవుతుంది. తర్వాత గ్రౌండ్ వాటర్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ మోటార్లు బాగా ఉపయోగపడతాయి అనేది వీళ్ళు ప్రాక్టికల్ గా చెప్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. నమస్కారం అండి. మా మన్య నేషనల్ ఫార్మ్స్ లొకేటెడ్ ఎట్ మర్మమ్ల విలేజ్, మద్దూరు మండల్, సిద్దిపేట డిస్టిక్లో మేము ఎయిర్ కంప్రెషన్ మోటార్ వేసినామండి. సాధారణంగా రైతులందరూ బోర్వెల్స్లో ఏం చేస్తారంటే సబ్మెర్సిబుల్ పంప్స్ వేస్తారు. ఇప్పుడు మామూలుగా డ్రాట్ ఏరియాస్లలో వాటర్ 500 ఫీట్ 600 ఫీట్ దాకా కూడా రావు. అది ఎప్పుడైనా బోర్లు ఖరాబ్ అయినప్పుడు, రిపేర్కి వచ్చినప్పుడు పైకి తీసుకురావడానికి మళ్ళీ దించేందుకు దాదాపు అప్రాక్సిమేట్గా 10 నుంచి 15 వేల ఖర్చు అవుతుంది. దాని ద్వారా ఇంకో 10 నుంచి 15 వేల ఖర్చు పెడితే 30 వేలకి ఇంకో కొత్త మోటార్ వస్తుంది. ఈ ప్రాబ్లం మాకు దాదాపు మా ఏరియాలో, మా 33 ఎకర్స్ ఫామ్లో ఒక 11 బోర్లు ఉన్నాయి. మాకు సాధారణంగా ఎప్పుడు 5 రోజులకు 10 రోజులకు బోర్లు రిపేర్ వస్తున్నాయి. అది తీయడం వల్ల దాదాపు బాగా ఖర్చు అవుతుందని మేము ఎయిర్ కంప్రెషర్ మోటార్ ఫిట్ చేసినాం. మా ఏరియాలో ఫస్ట్ ఎయిర్ కంప్రెషర్ మోటార్ ఇది 5 HP మోటార్. ఈ ఎయిర్ పైప్ నుంచి వెళ్ళి ఎయిర్ అనేది బోర్లకు 1 ఇంచ్ పైప్ ద్వారా లోపలికి వెళ్తుంది. 2 ఇంచ్ పైప్ ద్వారా వాటర్ అనేవి బయటకు వస్తాయి. లోపల సపరేట్ డిజైన్ ఫుడ్ వాల్ ఒకటి తయారు చేసారు. ఇది మాకు సంతోష్ రెడ్డి ఫార్మర్ అని కరీంనగర్ అతను చెప్పిండు. సాధారణంగా ఇట్లాంటి మోటార్లు తమిళనాడులో చాలా మంది యూజ్ చేస్తారు. ఇవి చాలా లాభదాయకం రైతులకు. మోటార్లు విగ్గేటప్పుడు కూడా డైరెక్ట్ మోటార్ ఆఫ్ చేసి ఎయిర్ పైప్ ఇచ్చేస్తే పైప్ డైరెక్ట్ పైకి వెళ్ళేస్తుంది. లేబర్ అవసరం లేదు, ఎక్కువ లేబర్ అవసరం లేదు. దీనికి ఒక్కరున్నా ఇద్దరున్నా మేనేజ్ చేసుకోగలుగుతుంది. అంటే పైపు లోపల ఏం మోటార్ ఉండదు కాబట్టి, మోటార్ ఏముండదు, కింద ఒక డిజైన్ ఫుట్ బాలే ఉంటుంది అంతే. దీనికి కరెంట్ మన 3 ఫేజ్ కరెంట్, అగ్రికల్చర్ పవర్ సప్లై. అదే అంటే వాటర్ ఈల్డింగ్ ఎట్లా ఉంది? వాటర్ ఈల్డింగ్ స్టాప్ బై స్టాప్ వస్తాయి. కాన్స్టాంట్ గా ఆ మోటార్లు ఎక్క రావు. ఇవన్నీ బోర్ పాయింట్స్ అన్ని ఒక స్పేస్ లో స్టోర్ చేసుకుని ఆడికెళ్ళి ఇంకోటి సబ్మెర్సిబుల్ పంప్ 3 HP ఆర్ 5 HP పెట్టుకుని తర్వాత డ్రిప్ కార్ అట్లా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ డ్రిప్ కి ఇది యూజ్ కాదు, ఎందుకంటే కాన్స్టాంట్ గా రాదు వాటర్. ఎయిర్ ఎట్లా కిందికి పోతుందో వాటర్ అనేది అట్లా పైకి వస్తుంది. స్టెప్ బై స్టెప్ వస్తుంది వాటర్. దీనికి ఏ పైప్, ఏ సైజ్ ఇచ్చారు పైపులు? ఇది 1 ఇంచ్ పైపు 10 gauge 12 gauge తీసుకోవాలి, స్టాండర్డ్గా ఉంటుంది. గోదావరి లేదా నాగార్జున కంపెనీ తీసుకోవచ్చు. ఇది 2 ఇంచ్ పైప్, 1.5 ఇంచ్ పైప్. సారీ, ఎంత డెప్త్ ఉందండి మొత్తం మోటార్? ఇది 300 ఫీట్ అండి. బోర్ వేయడం ఎంత? బోర్ ఇది 395 ఫీట్ వేసాం, 400 ఫీట్ వేసినాం. దీన్ని పైపు 300 లో దించారు. అక్కడ మాకు గ్యాప్ వచ్చిందని చెప్పారు బోర్వెల్, అక్కడ దించినాం. ఇది బాగుందా? అసలు బాగుంది. ఇది అంటే అయితే ఇది పెట్టుకుని చాలా లాభదాయకం. ప్రతిసారి మోటార్ పైకి దించడం, కిందికి గుంజడం, ఇదంతా దానికంటే ఇది చాలా బెటర్. అవునులే, ఇవే బోర్వెల్స్ ఇంకా మాకు 11 ఉన్నాయి. ఇంకా వేరే వాటిలో కూడా ప్లాన్ చేస్తున్నాం. మొన్న కూడా ఒక 400 ఫీట్ బోర్ ఖరాబ్ అయింది, దాన్ని పైకి తీసేసినాం. ఇదే మోటార్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. అంటే దీంతో మనము ఫామ్ పాండ్ లో వాటర్ నింపుకోవడానికి, వరి పొలాలకు ఇరిగేట్ చేయక ఏం కాదు, కానీ డ్రిప్ లకు పనికిరాదు, ఫ్లడ్ ఇరిగేషన్ కి పనికిరాదు. ఎందుకంటే కాన్స్టాంట్ గా పోయేది వాటర్. ఇది ఆకుండా పోస్తుంది. ఆకుండా పోసే వరకు మాన్యువల్ ఇరిగేషన్, ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. డ్రిప్ కూడా హై ప్రెషర్ కావాలి, స్ప్రింక్లర్ హై ప్రెషర్ కావాలి కాబట్టి పనిచేయదు. అందుకోసం ఒక ఏరియాలో స్టోర్ చేసుకుని ఆడ వేరే పైప్ పెట్టుకోవాలి. ఆన్ చేసి చూద్దాం ఒకసారి. మోటార్ ఆన్ చేశారు. మోటార్ ఆన్ చేయగానే సన్న పైప్ ద్వారా కంప్రెషర్ గాలి లోపలికి పోతుంది. గాలి లోపలికి వెళ్ళినాక వాటర్ ని పైకి నెడుతుంది అన్నమాట. ఆ ఫుట్ వాల్ నుంచి వెళ్ళి ఎయిర్ ఈ 1.5 ఇంచ్ పైప్ కట్టడం వల్ల వాటర్ అనేది ఈ పైప్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఎయిర్ కిందికి వెళ్ళినాక సరిపోయినాక తర్వాత వాటర్ పైకి కొడుతుంది. వేయడంతో ఒక 2 minutes 3 minutes ఆగాలి మనం. తర్వాత వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఆన్ చేసినాము, వాటర్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మాట్లాడండి మీరు.
అంటే మామూలుగా కూడా ఇట్లనే వస్తుంటాయా? మామూలుగా కూడా ఇట్లా ఉన్నాయి. అంటే ఆగి పోస్తుంటాయి అన్నమాట. స్టార్టింగ్ కాదు మొత్తం కూడా. ఫస్ట్ టైం ప్రెజర్ ఎక్కువ వస్తుంది అంతే. అక్కడ దాని కాడికి నీళ్లు కనుక వచ్చినప్పుడు వస్తే అప్పుడు మాత్రం నీళ్ళని పంపింగ్ చేస్తుంది. నీళ్లు కనుక లేనప్పుడు మళ్ళీ దాన్ని ఆగుతుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ ప్రెషర్ లో నీళ్ళు వస్తుంది. అంటే వాటర్ కలెక్ట్ చేసుకునే గ్యాప్ ని ఎయిర్ తీసుకుంటుంది. మామూలుగా సాధారణంగా ఈ బోర్లు అనేవి ఫుల్ వాటర్ బోర్లకేమో సబ్మర్సిబుల్ పంపులు ఇస్ బెస్ట్ సూటబుల్. కానీ ఇప్పుడు డ్రాట్ ఏరియాస్ అసలు ఫుల్ వాటర్ రావు కదా, ఎయిర్ కంప్రెసర్ పెట్టడం వల్ల దానిలో ఒక బింద వాటర్ పడ్డా కూడా బింద వాటర్ పైకి పంపించేస్తుంది. లోపల ఏం స్టోరేజ్ ఏం కావు, వాటర్ వచ్చినట్టు బయటకు పంపించేస్తూనే ఉంటుంది. ఇంకొక స్టోరేజ్ చేసుకుని అక్కడికి వెళ్ళి మనం యూజ్ చేసుకుని ఉత్తమం.